Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. జ్వరాలు వైరల్, కీళ్ళు కాళ్ళ నొప్పులతో జనం ఉక్కిరిబిక్కిరి. పలు జిల్లాల్లో గణ్య కలకలం, ఇంటింటా రోగులు, ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య తక్కువేనట. ఈనాడు పేపరు జ్వరాలు వైరల్ అయితేనే కానీ హాస్పిటల్లో చేరే వాళ్ళు తక్కువ అని చెప్పి రాసింది. అంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి ఈ జ్వరాలపైన కానీ, డెంగ్యూ పైన కానీ, వైరల్ ఫీవర్ల పైన కానీ, చికెన్ గున్యా పైన కానీ కొన్ని లక్షల మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. కిక్కిరిసిపోతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ లక్షల డబ్బులు తీసుకుంటున్నారు. అనేక వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. దానిపైన సమీక్ష లేదు. మొక్కలు నాడుతున్నారు. లేదంటే ముంబైలో ఉన్న జిత్వాని, సినీ నటి జిత్వానికి సంబంధించి ప్రతి 3 గంటలకు ఒకసారి నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్తుండు. పదే దానికి సంబంధించి సమీక్షలు చేస్తాను. కానీ ఇక్కడున్న ప్రజలు డెంగ్యూ బారిన పడి, చికెన్ గున్యా బారిన పడి, టైఫాయిడ్, మలేరియా, డయేరియా ఇట్లాంటి రకరకాల జబ్బులతోని ఇగో మొత్తం జ్వరాలు వైరల్ అయిపోయినాయి. ఈ వైరల్ పైన ఆయన రిపోర్ట్ తెప్పించుకుంటున్నా లేదు తెలియదు. కానీ వేరే విషయాలలో అంటే రాజకీయ కక్ష సాధింపు, ఐఏఎస్లు ఐపీఎస్ల పైన, గతంలో పనిచేసిన ఐఏఎస్లు ఐపీఎస్ల పైన కక్ష సాధింపు కోసం ఆయన గంటలు డెడ్ లైన్ పెట్టి రిపోర్ట్లు తెప్పించుకుంటున్న పరిస్థితి. తెప్పించుకోండి, కానీ దీన్ని కూడా చూడాలి. ఇది కొన్ని లక్షల మంది ప్రజలకు సంబంధించి గిరిజన తండాలలో, దళిత వాడలలో, మారుమూల గ్రామాలలో ఇలా హాస్పిటల్ వస్తలేక చనిపోతున్న పరిస్థితి. డెంగ్యూ ప్లేట్లెట్స్ తగ్గి దీనిపైన సమీక్ష చేయండి. మీరు రోజువారీ నివేదిక తెప్పించుకోండి. కానీ దీన్ని అసలు గాలికి వదిలేశారు. మీరు వేరే విషయాలపైన గంటకు ఒక నివేదిక నాకు ఇవ్వండి, ఏమవుతుందో చెప్పండి అని చెప్పి ముంబైలో ఉన్న వ్యక్తి కోసం మీరు పాటుపడతారు. కానీ ఇక్కడ ఏపీలో ఉన్న ప్రజల కోసం మీరు పాటుపడలే. ఇది జ్వరాలు అయితే వైరల్ అయితేనంటే అక్కడక్కడ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇంటింటి రోగాలు, కానీ ఆసుపత్రిలో చేరలేదని రాసింది ఈనాడు. మరి ఆసుపత్రిలో చేరకుండా ఎట తగ్గింది? మొత్తం హాస్పిటల్ చుట్టూ ఇది హాస్పిటల్ కాదా? విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ల్యాబ్ బ్లాక్లో రక్త పరీక్షలు, చిట్టీల నివేదికల కోసం బారులు తీరిన రోగులు. ఇది ఈనాడు పరిశీలనలో వదలని కీళ్ళ నొప్పులు. ఇది వాళ్ళు పరిశీలించింది రాశారు. చూద్దాం ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నారని. ఇగో హాస్పిటల్, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జ్వరాల వార్డులో చికిత్స పొందుతున్న రోగులు ప్రభుత్వ ఆసుపత్రులు ఇట్లున్నారు. ఇది ఒంగోలు రిమ్స్లో మందుల కోసం బారులు తీరిన రోగులు, బంధువులు హాస్పిటల్లో లేరని చెప్తుండు ఈనాడు పేపరు. కానీ హాస్పిటల్లోనే ఉన్నారు. ఇది మొత్తం పరిస్థితి ఇట్లుంది. జ్వరాలు వైరల్ ఫీవర్లు వచ్చి పట్టించుకున్న నాదులు లేదు. దానిపైన సమీక్ష లేదు. దీనిపైన చేయాలి మీరు సమీక్ష. దీనిపైన చేసి వాళ్ళకు తొందరగా రిలీఫ్ ఇచ్చే కార్యక్రమం చేయాలి.